వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిల్లర్ 360. మనం 1 బ్లాక్ అయితే స్టార్ట్ చేసాము తెలిసిందే. అలా ఇందాక వచ్చి ఆఫ్లైన్ వర్క్ స్టార్ట్ చేశాను అంతే గైస్. బెడ్ రాక్ వచ్చి స్టేజ్ మారిపోయింది. మళ్ళీ మనకి షీప్స్ కూడా 3 వచ్చేసాయి. కిల్ చేసేసి బెడ్ చేసుకోనా అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది, అందుకే కిల్ చేయట్లేదు. ఫస్ట్ రావటమే గోల్డ్ వచ్చింది గైస్. మరి మైన్ చేసేద్దాం. మనం ఇంకా స్టోన్ ఏజ్ మార్టాక్ అయితే ఉంది, ఇది రాదు గోల్డ్ నాకు తెలుసు. అయ్యా ఫస్ట్ కాబుల్ స్టోన్ వస్తే బాగుంటుంది గైస్, టూల్స్ చేసుకోవచ్చు తొందరగా. మెయిన్ అయితే డయోరేట్ వచ్చింది, కోల్ వచ్చింది గైస్. అసలు ఈ షీప్ అన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి గైస్, ఇది ఒక్కటే వెళ్ళట్లేదు. వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. ఇదైతే వెళ్ళట్లేదు. కోల్ అయితే వచ్చింది, మైండ్ చేసి తీసుకున్నాం. ప్లాంక్సా అలా ఎలా వస్తాయి గైస్ ప్లాంక్స్? గుడ్డు తీసుకో. మళ్ళీ ఐరన్ వచ్చింది. స్టోన్ అనేది రాకుండా ఐరన్ అట్లా అవుతుంది గైస్ మనకి. సర్లేండి, మైండ్ చేసేద్దాం. డయోరేట్తో చేసుకోవచ్చో చేసుకోకూడదు మరి. పికెక్స్ వస్తాయో రావు. అమ్మయ్య స్టోన్ వచ్చింది గైస్, అలాగొస్తే చాలు. టఫ్ బిల్స్ అయితే ఉంటాయి, ఇంకా బ్లాక్స్ రాపోయేసరికి నాకు అమ్మయ్య మళ్ళీ స్టోన్ వచ్చింది. కిందుండి మైన్ చేస్తేనేమో డైరెక్ట్ ఫెన్స్ గేటే పోతుంది, అందుకే ఒక బ్లాక్ వేసుకొని మైన్ చేస్తున్నాం. ఆలస్యం దేనికి, పికాక్స్ చేసేసుకున్నాం. నా దగ్గర స్టిక్స్ కూడా లేవు. స్టిక్స్ ఇప్పుడు ఉన్నాయి రండి. అండ్ స్ప్లిట్. ఈ స్టోన్ పికాక్స్ని అయితే ఐరన్ వచ్చాక వాడుకుంటా. ఓక్ ఫెన్స్ వచ్చిందండి గైస్. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సర్లేండి, మైండ్ చేసేద్దాం. స్టోన్ మైన్ అలా చేస్తూనే ఉంటాను. ఇంక ఇప్పటి నుంచి మనకి బేసిక్ టూల్స్ అయినా వస్తాయి కొద్ది ఫాస్ట్గా. మైన్ అయితే వుడ్ వచ్చింది. ఇదే వాడతాను లేదు, సైరన్ వచ్చాక వాడతాను. గ్రావెలా మళ్ళీ ఒక ఫెన్స్. ముందు మన లూట్ని అయితే లోపల పెట్టేసుకోమా, లేకపోతే పోతాయి మొత్తం లూటు. ప్లాంక్స్ లోపలికి, కోల్ లోపలికి, డట్టు ఉండని దీన్ని లోపల పెట్టేస్తాను. ఏదో టెంపరీగా కొంచెం ఉంచుకుంటున్నా. అన్నీ ఇంక లోపలికే గైస్, ఒక్కటి కూడా ఉంచుకొని ఇన్వెంటరీలో. మళ్ళీ కింద పడిపోతున్నాం కదా, అక్కడుండి మైండ్ చేస్తేనేమో ఈ గేట్ వచ్చేస్తుంది, ఫెన్స్ గేటు. మనం చెస్ట్ను కూడా వేరే ప్లేస్లోకి మార్చాలి. డట్ చాలా వచ్చిందిగా, ఏరైనా ఎక్స్పెండ్ చేద్దాం. ఏది స్టాక్ డట్ ఉంది, మొత్తాన్ని అయితే వాడాను. కొంచెం ఇలా ప్లేస్ అయితే ఈజీగా అయిపోయేది మొన్న, అంటే లాస్ట్ ఎపిసోడ్లో.
చూసారా అప్పుడే ఫామ్ దగ్గరికి వచ్చేసాను. సరే ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఆడే వర్షన్ బెడ్ రాక్ కాబట్టి ఈజీగానే ప్లేస్ చేయొచ్చు బ్లాక్స్ని. కానీ అది నాకు తెలియక ఏది పడితే వచ్చేసాను మొన్న. మళ్ళీ పడిపోయాను గేస్. చాలండి ఏరియా అందాక. ఇప్పుడు గ్రాస్ బ్లాక్ అవ్వాలి కాబట్టి ఈ స్లాబ్ని అయితే తీసేద్దాం. ఏది డట్టు అటు. ఇప్పుడైతే ఇదంతా గ్రాస్ బ్లాక్ అయిపోద్ది. సెట్. చూసే వాళ్ళు లైక్స్ అను సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. చూసారా ఈ షీప్ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ చాలా ఉన్నాయి నోట్స్ దాంట్లో. మరి చెస్ట్ని అయితే మార్చేద్దాం. ఇక్కడ పెట్టేసుకుందాం చెస్ట్. దీంట్లో 2 చెస్ట్లు ఉండాలి కదా. ఇదిగోండి. ఇదేదో వచ్చింది మొత్తానికి చెస్ట్ నేమ్. ఫ్రెండ్స్ నువ్వు లోపలికి వెళ్ళిపో. ఈ రెండాటిని ప్లేస్ చేద్దాం అవదా ఏంటి? అయ్యిందిలేండి. దీంట్లో ఉన్న లూట్ అంతా తెచ్చేస్తా ఇక్కడికి. ఫాస్ట్గా అయితే ఈ ఎపిసోడ్ అయితే చిన్నగానే వస్తుంది. మర్చిపోయిన ట్రీ ఇంకా గ్రో అవ్వలేదు గైస్. దాన్ని పెట్టి చాలా నాళ్ళు అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో పెట్టాను గైస్, అయినా అవ్వలేదు. అన్నీ ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నా. ఇది ఎక్కడదంటే ఇందాకడే ఒక షీప్ వచ్చింది, దాన్ని లేపేసా. నా హంగర్ బార్ చూసుకోవాలి. మరి ఏరియా ఎక్స్పాండ్ అయితే ఖచ్చితంగా ఫెన్స్ అను లైటింగ్ పెట్టేసుకోవాలి గైస్. టార్చ్ని అయితే పెట్టేసుకున్నాం. సన్ రైజ్ కూడా అయిపోతుంది అప్పుడే. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి లోపలికి. నా ఆడియో క్వాలిటీ అయితే బాగోదు. నేనైతే రికార్డింగ్ చేసేది మొబైల్లో. అంత కష్టం ఇదంతా మైండ్ చేసేటప్పుడు. అర్రే వచ్చాను. నాకు మొత్తాన్ని లోపల పెట్టేస్తాను. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఇన్వెంటరీ అయిపోతుంది. ఎంతైనా మనకి స్టోనేజ్ వచ్చింది కాబట్టి ఇంక మనం బతికేయచ్చు. ఇలాగ వేరే వేరే స్టేజెస్ వస్తాయి. ఇంట్లో ఇంకా ఉన్నాయా? ఇంక లేవులేండి. మైండ్ చేసి చెస్ట్లు అదే ఫెన్స్ పెట్టేసుకున్నాం. అండ్ ఎలాగో ఇప్పుడు వేరే కావాలి, అందుకే కొంచెం సపరేట్గా చెస్ట్ పెడదాం. ఇప్పుడు మనకు ఫెన్స్ కావాలిగా. ఫెన్స్ దీంట్లో ఉన్నాయి, కరెక్ట్గా 2 ఉన్నాయి గైస్. ఒక్కటి సరిపోద్ది ఇక్కడైతే. ఇప్పుడు అనుకోండి ఏమైనా వచ్చినా చాలా ప్లేస్ ఉంది, పారిపోవచ్చు. మనకి ఇక్కడ ఐరన్ వస్తే తొందరగా మైండ్ చేసుకోవచ్చు. అరే ఫెన్స్ దేనికి వస్తున్నాయి? అది సర్లేండి, మనకు అదే కావాలి. మనం కింద అయితే వాటర్ పెట్టుకొని ఒక బ్లాక్ కూడా పెట్టుకోవాలి.
ఇంకా గ్రో అవ్వాలనుకుంటాయి. సర్లేండి, గ్రో అవనిద్దాం. నా హంగర్ బార్ చూసారా, ఫుల్గా ఉంది. ఇంకా ఐరన్ వచ్చింది. జాంబీ ఇక్కడ నుంచి మాప్స్ కూడా స్పాన్ అవుతాయి. ఐరన్, కాబుల్ స్టోన్, మనకి వేరే వేరే ఓర్స్ వస్తాయి. ఇలా డైమండ్ ఓర్ కూడా వస్తుంది. కౌ స్టోన్ అండి. ఇక్కడ కౌస్ ఎన్ని ఉన్నాయి? అబ్బో, మన దగ్గర బాగానే ఉన్నాయి కౌస్. దీన్ని అయితే లేపేద్దాం. ఇదైతే లెదర్ కూడా డ్రాప్ చేయాల. అరే ఈ చెస్ట్ స్టీక్ వచ్చింది. ఫర్నెస్ అయితే చేసేసుకున్నాం. ఈ చెత్త అంతా నాకు ఏంటంటే ఇలా ఇప్పుడు ఒక్క ఫర్నెస్ వచ్చింది. దీన్ని ఇక్కడ పెట్టేసి మన ఐరన్ని స్మెల్ చేసుకున్నాం. తర్వాత మన దగ్గర అసలే ఏమీ లేదు. ఇంక వేస్ట్ ఇక గోల్డ్ ఏమో రాదు మనకి. అయినా ఐరన్ అవ్వకుండా ఇప్పుడు ఇచ్చేయాలండి. ఫస్ట్ చేసుకోవాల్సింది అయితే స్టోన్ టూల్స్ అని ఐరన్ పికాక్స్. కోల్ వచ్చింది. ఎక్కడ కోల్ అలా వస్తానే ఉంది. అయ్యో, కోల్ పోయింది. అలా కింద పడిపోతాయి. ఫాస్ట్గా మనం వెళ్ళి ఇప్పుడు వాటర్ బకెట్ పెట్టేసుకుందాం కింద. అది వాటర్ బకెట్. సరేలేండి, ఇదే బ్లాక్ బ్రేక్ చేసి ఎక్కడ పెట్టేద్దాం వాటర్ బకెట్. గాయస్, ఏమన్నా పొరపాటు అయితే చచ్చిపోతాం మనం. అరే చాలు, అలాగే అట్లా పెట్టేసాను. అది ఇప్పుడైతే పోవు గైస్. ఫస్ట్ ఇక్కడైతే బ్లాక్ పెట్టేయండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? వీటైతే ఫుల్ గ్రో అయిపోయింది. సీడ్స్ వచ్చాయి. ఒక్క సీడ్ గైస్, ఏం చేసుకుంటాం? ఇది వద్దులేండి, ఇక్కడే పెట్టేద్దాం. ఇప్పుడైతే మన ఐటమ్స్ ఏవి కింద పడిపోవు. ఫాస్ట్గా వెళ్ళి ఈ బకెట్ లోపల పెట్టేసి పద మైండ్ చేసేద్దాం మళ్ళీ. ఇదిగోండి. అరే నేనైతే అలా ఆగాలి గైస్, లేకపోతే ఆ కింద బ్లాక్ పోయిద్ది. చెప్పాను కదా, నా దగ్గర
మీరు ఉన్నారు ఏం చేసుకున్నాను? పర్లేదు లెదర్ అయినా డ్రాప్ చేస్తాను. ఎక్కువ బ్లాక్ కోడ్ వచ్చింది, చెస్ట్ వచ్చింది. యారో అంట లెదర్ హెల్మెట్. ఫస్ట్ మన లూట్ అంతా లోపల పెట్టాలి. డట్ ఉంచుకున్నాం. వీట్ లేదు, లెదర్ 3 ఉంది. ఓకే తొందరగా వస్తే యారోస్ మనం ఏం చేసుకుంటాం కావాలండి. యారోస్ లోపలికి ఈ లెదర్ హెల్మెట్ ఏదో వేసేసుకుంటాం. అరే ఏంటి లెదర్ క్యాప్ చూసారా? మా ఓన్ చూడండి, ఆ పేపర్ డాల్ చూడండి. అగండి పేపర్ డాల్. హాయ్, ఆగండి చెప్తా. హాయ్. ఓకే, మళ్ళీ మా పనిలోకి అయితే వచ్చేద్దాం. అరే తొందరగా మైనవ్వు. అది ఒక చెస్ట్ కూడా ఎక్స్ట్రా వచ్చింది. ఇంకా కొంచెం సేపు మైనింగ్ చేసి పెట్టేస్తాను గైస్. అంటే ఇంకా ఎపిసోడ్ ఆపేస్తాను. చూసారా? ఇప్పుడు మనం అది పెట్టుకోవడం వల్ల బ్లాక్స్ ఏవి పోవట్లేదు. ఇందాకడేమో బ్లాక్స్ పోయినాయి. అందుకే గైస్ లేట్ అయినా కొంచెం పెట్టాలి. స్టోన్ ఏజ్లో డర్ట్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అరే ఇప్పుడు చేయాల్సిన పని అయితే ఫాస్ట్గా స్టోన్ టూల్స్లోకి మారిపోవాలి. వీటిని అయితే స్టిక్స్లోకి మార్చేద్దాం. ఏవైనా వస్తాయా స్టోన్ టూల్స్? వస్తున్నాయిలేండి. ఒక యాక్స్, ఒక షవలు, ఒక స్వాడు. ఇవి అయితే దాచుకుందాం మనం. తర్వాత ఏమైనా తేడా జరిగితే అయిపోతాం. ఈ చెస్ట్ అప్పుడే ఫుల్ అయిపోయింది. డట్ ఉంచుకుందాం. దీన్ని మీరు ఎక్కడికి తొందరగా అయితే మన యాక్స్ ఇక్కడ స్టోన్ టూల్స్లోకి మారిపోయాం. క్లీన్ చేసి బెడ్ చేసుకోనా లేకపోతే వాటిని అలా పెంచుదామా? ఫాస్ట్గా మైన్ అవ్వాలి. గ్రెనేట్ అరే ఇలా గ్రైండ్ చేస్తూ ఉంటాను గైస్. పని చేద్దాం. ఒక 2 కోళ్ళని తీసి ఇక్కడ పెట్టుకొని
ఈ చెస్ట్లో పెట్టేసి ఐరన్ స్మెల్ చేసేద్దాం. ఫస్ట్ టైం మన దాంట్లో లైటింగ్ వెలుగుతుంది. ఇప్పుడు కానీ నేను టార్చులు చేసుకోకపోతే నాకు వెలిగిద్ది ఇప్పుడు లైట్. ఫాస్ట్గా టార్చులు చేసేసుకున్నాం. దీనికి పెట్టుకో ఎందుకు మొత్తం చేసేస్తున్నా. ఫస్ట్ టైం లైటింగ్ పెట్టాము మనం ఐలాండ్కి. ఓకేనా? టార్చ్ పెట్టుకోదు చాలా ఏడోటి పెడదాం. ఈ ఎడ్జ్ను ఒకటి చాలండి. మిమ్మల్ని బయటికి రానియనుగా. ఫాస్ట్గా వుడ్ అన్నీ వస్తున్నాయి గైస్, కానీ ఐరన్ మాత్రం రావట్లా. ఎంత తొందరగా ఐరన్ ఎంత వస్తే అంత మంచిది గైస్ మనకి. చెస్ట్లో పెట్టేసి ఇంక ఈ ఎపిసోడ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఏది కాబుల్ స్టోన్ ఇది ఒక తలనొప్పి అయిపోయింది నాకు. అన్నీ వేరే వేరే బ్లాక్స్ వచ్చేసరికి ఇలాగ అయిపోతున్నాయి. సర్లేండి వుడ్ దీంట్లో పెట్టేద్దాం. అయిపోయింది అప్పుడే స్మెల్ట్. నేనైతే ఫస్ట్ దీన్ని ఎక్కువ ఐరన్ వచ్చేదాకా ఇలాగే ఉంచుకుంటాను. మళ్ళీ తెలిసిందేగా మన గురించి, అటైపోయి అడిగిటైతే బాయ్ బాయ్. మొత్తానికి ఇదిగే షిఫ్ట్ వచ్చేసి. సో చెప్పండి ఎలా ఉందో. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా కామెంట్ కూడా పెట్టండి గైస్, ఇంప్రూవ్ చేసుకుంటా. చూడండి మాది ఐలాండ్, నువ్వు వెనక వచ్చావు. అండ్ ఆగండి, కొత్త పికాక్స్ చేసుకుందాం. ఎందుకు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, చేసుకోవటం మంచిది. ఏ అబ్బా స్టిక్స్ లేవా? మార్చేసుకున్నాం. వద్దులేండి, వీటిలోనే మార్చుకున్నాం. ఫోర్ చాలండి. అండ్ ఇప్పుడు స్టోన్ పికాక్స్ అయిపోయింది. చూసారా ఎంత తొందరగా డ్యూరబిలిటీ అయిపోయిందో. ఇది బ్రేక్ అయిపోయాక ఎపిసోడ్ బాగా చెప్పేస్తాను. తొందరగా వచ్చాయి. అయ్యో పోతుంది. జర్రుంటే చచ్చిపోదుండ్రా. మన పికాక్స్ మన పికాక్స్ బ్రేక్ అయిపోయింది. ఇంక ఎపిసోడ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఆగండి చెప్తా బాయ్. బాయ్ బాయ్.